తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కంటోన్మెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛంద సేవా సంస్థ నుండి నాయకులు, వివిధ బస్తీ కాలనీ నాయకులు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు సెకండ్ లక్ష్మీనగర్ స్థానిక నాయకుడు సంకి రవీందర్ నివాసంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వికాస్ మంచు అధ్యక్షుడు ఏబుల్, ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్, కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానికి మద్దతునిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ మాట్లాడుతూ, కంటోన్మెంట్ వికాస్ మంచు ఏర్పడినప్పటి నుండి కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతో పేరు ప్రఖ్యాతులుగాంచిన ఈ సంస్థ సభ్యులు మాకు మద్దతు ప్రకటించడం ఆనందదాయకమని అన్నారు. ఇకపై వికాస్ మంచు చేపట్టే కార్యక్రమాలకు నా వంతు కృషి ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాంది అని, ఇలాంటి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అందరూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్కు మద్దతు తెలుపుతున్నారని, ఐక్యమత్యంగా గణేష్ విజయానికి మద్దతు తెలుపుతున్నారని పిలుపునిచ్చారు. వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్ మాట్లాడుతూ, కంటోన్మెంటు ప్రజల పక్షాన నిలుస్తుందని, ఎన్ని సమస్యలు వచ్చినా అధికారులకు, పాలకులకు సమస్యలపై విశ్లేషించి ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మల్కజ్గిరి పార్లమెంటు అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని, కంటోన్మెంటు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ ఇరువురి విజయానికి వికాస్ మంచు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మధ్య పోజీయాలి. జై కాంగ్రెస్, సోనియమ్మ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, గణేష్ అన్న నాయకత్వం, సంకి రవీంద్రన్న గారి నాయకత్వం, కంటోన్మెంట్ కాంగ్రెస్ సీనియర్ నాయకులందరి నాయకత్వం. ఈరోజు కంటోన్మెంట్ వికాస్ మంచ్ చేసిన పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా మన సమస్యలన్నీ తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారే ఈరోజు సీఎం కాబట్టి తనకు మన సమస్యలన్నీ తెలుసు. ఆ సమస్యలన్నీ పరిష్కరించబడాలా, కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో మర్జ్ కావాలంటే ఈ సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మన గణేష్ గారికి కంటోన్మెంట్ టికెట్ ఇచ్చి కంటోన్మెంట్ అభ్యర్థిగా ప్రకటించడం, ఈ సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మనకు సీఎం కావడం, మేము చేసిన పోరాటం కంటోన్మెంట్ ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా వికాస్ మంచ్ నమ్ముతూ మా కార్యవర్గ సభ్యులందరితో చర్చించిన తర్వాత గణేష్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరచాలనేసి కంటోన్మెంట్ వ్యాప్తంగా వారికి భారీ మెజార్టీ తీసుకొచ్చి గెలిపించాలన్న సంకల్పంతో వికాస్ మంచ్ సభ్యులందరము మూకుముడిగా ఇటు గణేష్ గారికి, అటు ఎంపీ అభ్యర్థి గారి గెలుపుకు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కంటోన్మెంట్ ప్రజలకు కూడా నేను చేసే అపీల్ ఒకటే, మన ఈ విలీనం సాధించాలంటే ఒకే ఒక పార్టీ, అది కాంగ్రెస్ తోనే సాధ్యం. మనకు తెలుసు వేరే పార్టీలు ఏ విధంగా అన్ని కొర్రీలు పెట్టారో, ఈ పార్టీలను నమ్మొద్దు, వేరే ఎవరికి ఎజెండా లేని పార్టీలు అవన్నీ. మన ఎజెండా మర్జర్ ఎజెండా సంపూర్ణంగా సాధించాలంటే ఇటు గణేష్ గారితో మన సమస్యలన్నీ తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారితోనే సాధ్యం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పంపించిన గణేష్ గారిని ఎంపీ క్యాండిడేట్ ని భారీ మెజార్టీతో గెలిపిద్దాం. వేరే ఎవరి మాటలు వినకుండా మన సమస్యల్ని మనం సాల్వ్ చేసుకోవాలా. వికాస్ మంచ్ చేపట్టిన మర్జర్ అంశాన్ని ముందుకు తీసుకుపోయి సాధించుకోవాలంటే
గణేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పి ప్రజలకు మనవి చేస్తున్నాం. కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ మా అన్న రఘునందన్ యాదవ్ గారికి ఎన్నో సంవత్సరాల నుంచి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీలో సమస్యలు, బాధలు, ఎంతమంది ఇల్లు కట్టుకోవాలన్నా కూడా పర్మిషన్లకు ఇబ్బంది, పర్మిషన్లు వచ్చిన చుట్టుముట్టు ఏమో ఎక్కువ స్క్వేర్ ఫీట్లు వచ్చేది. ఇక్కడ రోడ్ల సమస్య, వాటర్ సమస్య, సమస్యలే అనే దానికి ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే కంటోన్మెంట్ బోర్డు సివిల్ ఏరియా మొత్తం ఉన్న ఈ సివిల్ ఏరియాస్ అంతా కూడా జిహెచ్ఎంసీలో విలీనం కావాలని పోరాటం చేస్తూ ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్న వారికి అందరికీ తెలిసే విధంగా మన రాష్ట్ర ప్రజలకు, మన కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళందరూ అభిప్రాయాలు సేకరణ చేసి ఈ పోరాటం చేసిన వాళ్ళు మన ప్రెసిడెంట్ ఏబుల్ గారు, కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రెసిడెంట్ ఏబుల్ గారు, జనరల్ సెక్రటరీ సంకీ రవీందర్ గారు, వాళ్ళ సభ్యులందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్ అయిన సునీతా మహేందర్ రెడ్డి గారిని, ఎంపీ సునీతా మహేందర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను నాకు సహకరించడానికి వచ్చినందుకు వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. పార్టీలో జాయిన్ అయినందుకు వారందరూ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక 3-4 రోజుల కిందట మన కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీకి వచ్చి వారు కూడా మన దగ్గర ఎంపీ ఉండే ఈరోజు ముఖ్యమంత్రి కాబట్టి వారు చెప్పింది ఏంది, కంటోన్మెంట్ గల్లీ నాకు తెలుసు, కంటోన్మెంట్ ప్రతి సమస్య నాకు తెలుసు, ఈ సమస్యలని పరిష్కారం కావాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డులో ఉన్న సివిల్ ఏరియాస్ అంతా జిహెచ్ఎంసీలో మర్జ్ అయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఆల్టర్నేట్ డేస్ వాటర్ ఎలా వస్తుందో డ్రింకింగ్ వాటర్, అదే మాదిరిగా ఇక్కడ నీళ్ళు ఇస్తాట్టు మీకు ఇల్లులు కట్టుకోవాలంటే పర్మిషన్లకు నానా బాధలు పడుతున్నారు. ఆ బాధలు ఏమీ లేకుండా మీకు ఈజీగా ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీ లిమిట్స్లో పర్మిషన్స్ ఇస్తున్నారో అదే మాదిరిగా ఇక్కడ ఉండే విధంగా వారు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు వీరందరూ గమనించారు. గతంలో కూడా ఎలక్షన్ అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ ఎలక్షన్ అని చెప్పి ఎలక్షన్ క్యాన్సిల్ చేయడం, అంతకుముందు మర్జీ చేస్తా అని కూడా చెప్పేసి దాని మర్జీ ప్రక్రియ స్టార్ట్ చేసి ఇమీడియట్ గా ఎలక్షన్ కాకుండా 3 సంవత్సరాల నుంచి ఒక నామినేటెడ్ మెంబర్ని పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుంది. 2015లో ఎలక్షన్ అయితే యాజ్ పర్ సిస్టమ్ మళ్ళీ 2020లో ఎలక్షన్ కావాల్సింది ఉన్నా కూడా 24 వరకు కూడా ఎలక్షన్ జరగలేదు. కాబట్టి ఇక్కడున్న ప్రాంత ప్రజల మీద వాళ్ళకి పట్టింపు లేదు, ఏమాత్రం ప్రేమ లేదు. ఒక అతన్ని పెట్టి పరిపాలించడం అంటే వారు అనుకూలంగా నడుస్తుంది కానీ ప్రజలు కోరుకున్న విధంగా నాయకత్వం లేదు, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా నడవడి లేదు. అన్ని విధంగా కంటోన్మెంట్ బోర్డు కాన్స్టిట్యూషన్ లిమిట్స్ ఉన్న వారికి నష్టం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీరందరూ జాయిన్ అయ్యారు. ప్రజలకు అందరికీ నేను కోరుకునేది ఏంటంటే వీరు ఇప్పుడు వాళ్ళకి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీకి కావచ్చు ఒక ఎజెండా లేదు ఎలక్షన్కి. వాళ్ళు ఏదో పోటీ చేయాలనే ఉద్దేశమే తప్పితే ఇప్పుడు వాళ్ళకి ఎజెండా లేని ఎలక్షన్ ఉంది. కావున మీరు అందరూ దయచేసి ఏ విధంగా అయితే వీరు ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసిరో వీళ్ళు కూడా చాలా అవగాహన ఉంది అవసరాలకి. మెర్జర్ తర్వాత కూడా భవిష్యత్తు బాగుండడానికి చాలా కూడా స్టెప్స్ చేయాల్సి వస్తుంది. అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి చాలా మందికి ఏమైతే అవసరాలు ఉన్నాయో ఎన్నో సంవత్సరాల నుంచి మనకు సౌకర్యాలు రాలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఉన్నట్టయితే అన్ని వసతులు కలుగుతుంది. అనేక సంవత్సరాల నుంచి వెనుకపడిపోయినదంతా ముందంజలో నడుస్తుంది. కాబట్టి ఎంపీ అభ్యర్థికి, ఎమ్మెల్యే అభ్యర్థిని కాంగ్రెస్ ని గెలిపించాలని అందరినీ వేడుకుంటున్నాం. మల్కజ్గిరి నియోజకవర్గం పార్లమెంటు అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, కంటోన్మెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ల విజయానికి ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వారి విజయానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిబి దేవేందర్ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఉదయం వేళల్లో సికింద్రాబాద్లోని జిహెచ్ఎంసీ, వ్యాయామశాల, బస్టాండ్లు, హోటళ్ల వద్ద కరపత్రాలు పంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాలు వివరిస్తూ ఆయన ప్రచారం చేశారు. జిమ్ములో క్రీడాకారులకు, బస్టాండ్లో నిలబడిన ప్రయాణికులకు తనదైన రీతిలో ప్రచారానికి పూనుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడతాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వల్ల ప్రయోజనం లేదని, 10 ఏళ్ల కాలంలో వారికి అధికారం ఇచ్చినప్పటికీ ప్రజా సంక్షేమం చేపట్టలేదని విమర్శించారు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన శ్రీ గణేష్కు, మల్కజ్గిరి అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని సూచించారు. ఈ ప్రచారంలో ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఎన్నో పనులు
ఉన్నాడు. మంచిగా ఎన్నో 6 పథకాలు వేసిన గ్యారెంటీ, ఇప్పుడు 3 గ్యారెంటీలు అమలైనాయి. ఇంకా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 6వ వార్డు పరిధిలోని ఆనంద్ నగర్, లక్ష్మీనగర్, మాతాజీ నగర్ బస్తీల్లో ఉప ఎన్నికల ప్రచారం మాజీ బోర్డు సభ్యుడు పాండు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితతో ఇంటింటికి ప్రచారం నిర్వహించగా ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుందని, ఎందుకంటే మా నాన్న దివంగత ఎమ్మెల్యే సాయన చేసిన అభివృద్ధి నా గెలుపుకు నిదర్శనమని అన్నారు. ప్రచారంలో భాగంగా ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తూ కాలనీ బస్తీలో ఉన్న చిన్నారులను పలకరించి వాళ్లతో సెల్ఫీలు, ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి, పాండు యాదవ్, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు వార్డ్ 6 లోని మామాతాజీ నగర్, ఆనంద్ నగర్ మరియు భవానీ కాలనీ ప్లస్ మామాతాజీ నగర్ లో మేము పాదయాత్ర జరగడం జరిగింది. ప్రత్యేకంగా ఎక్కడ పోయినా కానీ ప్రజలు కంపల్సరీ మీకే ఇష్టమయ్యా, ఎందుకంటే సాయినగర్ ను యాద్ చేసుకుంటా వారు కూడా చెప్పడం జరిగింది. సో నివేదిత గారికి కూడా వాళ్ళు బాగానే కౌలు ఇచ్చుకొని మరీ చెప్తున్నారు కంపల్సరీ మీకే ఓటేస్తామని. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా వేరే పార్టీలు కూడా వస్తున్నాయి, చాలా మంది వస్తున్నారు, కంపల్సరీ మీకే వేస్తామని వాళ్ళు ఖచ్చితంగా మాకు మాట ఇస్తారు. కాబట్టి మాకు చాలా సంతోషం. ప్రజలకు ధన్యవాదాలు ఈ విధంగా చెప్పడానికి. థ్యాంక్ యూ. ఈరోజు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని వార్డ్ నెంబర్ 6లో ఆనంద్ నగర్, లక్ష్మీనగర్, మహామాతాజీ నగర్లో మాజీ బోర్డు సభ్యులు పాండు యాదవ్ గారు, ఇతర నాయకులు వారి ఆధ్వర్యంలో మా కంటోన్మెంట్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నివేదిత సాయన్న గారు, మిగతా కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి గడప గడపకి బీఆర్ఎస్ ని వారి అభ్యర్థిత్వం తీసుకెళ్లే విధంగా ప్రచారం నిర్వహించారు. నేను కూడా వారితోటి జాయిన్ అయ్యాను. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వర్గాన్ని కలిసినా కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నారు. నివేదిత గారి అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతా ఉన్నారు. కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందనే విషయాన్ని వాళ్ళే చెప్తున్నారు. ఒక ఇంత అడుగు ముందుకు వేసి ఇంకా మీరు వేరు వేరు ప్రాంతాలు తిరగండి, మీరు మాకు చెప్పనక్కర్లేదు. మా ప్రాంతంలో గతంలో సాయన్న గారు మాకు 30 సంవత్సరాల పాటు అభివృద్ధి చేశారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని వారు పరిరక్షించారు. కాబట్టి మీరు అన్ని వర్గాలను కలవండి, మా మద్దతు మీకే ఉంటుందని చెప్పి ప్రతి చోట కూడా ఇవాళ చెప్తా ఉన్నారు. ఇవాళ మిగతా పార్టీలలో మా సోదరుడు చెప్తా ఉన్నారు, అక్కడ మా దగ్గర నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచి తెచ్చుకున్నటువంటి అరువు తెచ్చుకున్న నాయకులు ఉన్నారు, మా వైపు ప్రజలు ఉన్నారు. కంటోన్మెంట్ లో సాయన్న గారు చేసిన అభివృద్ధి ఉంది, సంక్షేమం ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన 10 సంవత్సరాల్లో చేసినటువంటి యొక్క అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినాము, పెన్షన్లు ఇచ్చినాము. అదేవిధంగా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసినాము, కమ్యూనిటీ హాల్లు కట్టినాము, స్కూల్స్ ని అభివృద్ధి పరిచినాము, మంచినీళ్ళు ఇచ్చినాము, బోర్లు వేయించినాము సాయన్న గారి నేతృత్వంలో. కాబట్టి అంత అభివృద్ధి కూడా మళ్ళీ ఉండాలి, కంటోన్మెంట్ ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక మహిళా యువ నాయకురాలు, ఉన్నత విద్యావంతురాలు నివేదిత గారికి ఓటేయమని చెప్పి మేము అభ్యర్థించినప్పుడు ప్రజల నుంచి బ్రహ్మాండమైనటువంటి సానుకూల స్పందన వస్తూ ఉంది. మా కార్యకర్తలు కూడా రెట్టించిన ఉత్సాహంతో పోయినసారి కంటే కూడా డబుల్ మెజారిటీ తోటి గెలుస్తామనే విషయంతో పనిచేస్తున్నారు. వారందరూ ఈరోజు మేము వార్డ్ 6 లో భావనా నగర్, మామాతాజీ నగర్ కంప్లీట్ చేశాము. ఈ పాదయాత్రలో మాతో పాటు మా ఎక్స్ బోర్డు మెంబర్ పాండు యాదవ్ గారు, మా ఇన్ఛార్జ్ గారు శ్రీధర్ రెడ్డి గారు మాతో పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న ముఖ్య నేతలందరూ కూడా, ప్రజలందరూ కూడా మాతో ఉన్నారు. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాము సాయన్న గారి ఏదైతే అభివృద్ధి చేశారో దాని వల్ల వాళ్ళ గుండెల్లో అలానే ఉండిపోయారు. సాయన్న గారు చేసిన అభివృద్ధి, ఇంకా కేసీఆర్ గారు పెట్టిన అన్ని పథకాలు ప్రతి ఒక్క గడపకి అందిందండి. సో అందరూ కూడా ముందరికి వచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని గెలిపిస్తా అని చెప్తున్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు న్యూ బోయినపల్లి పరిధిలోని పెన్షన్ లైను, అంబేద్కర్ చౌరస్తా, ఏడుగుళ్ళు, పెద్ద తోకట తదితర ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుండి భారీ ఎత్తున స్పందన లభించింది. అడుగడుగున ప్రజలు జననీరాజనం పట్టి మల్కజ్గిరి పార్లమెంటు అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్కు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, అభిమానులు నీరాజనం తెలిపారు. భారీ ఎత్తున కాంగ్రెస్ జెండాలతో, నినాదాలతో రోడ్ షోకి స్వాగతం పలికిన ప్రజలు. ఈ సందర్భంగా మల్కజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జ్
మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యాన్ని పేద బడుగు బలహీన వర్గాలకు అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ఇందుకు ఈ రోడ్ షోనే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జు వెన్నెల గద్దర్, ఆర్టీసీ మాజీ చైర్మన్ కొత్త సంజీవరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిబి దేవేందర్, నక్కా ప్రభాకర్ గౌడ్, జంపన్న ప్రతాప్, ముప్పిడి గోపాల్, ముప్పిడి మధుకర్, మహిళా నాయకులు, అనుబంధ సంఘం నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ 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 అని చెప్పిన వ్యక్తి మన అన్న డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు గారికి ఎన్నో సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ లో అవగాహన ఉండి జెడ్పీ చైర్పర్సన్గా 3 పర్యాయాలు ప్రజల అవసరాలు ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి ఈరోజు మన మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన మన సునీత మహేందర్ రెడ్డి గారికి, మా చెల్లె మన ఫేమస్ లీడర్ దివంగత గద్దర్. అంటే ఎవరినైతే పేర్లు చెప్పలేనో వాళ్ళు ఎప్పుడు కూడా నా గుండెల్లో ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మాటల్లో కాదు చేతల్లో ముందుకు పోయే వ్యక్తులమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఫస్ట్ మా సోదరిమణి గురించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా పట్నం సునీత మహేందర్ రెడ్డి అక్క గురించి. అక్క 3 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ గా, ప్రస్తుతం కూడా జిల్లా పరిషత్ చైర్మన్ ఉంది. 2 సార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్. అంటే 14 నియోజకవర్గాలు అక్కకు జిల్లా పరిషత్ చైర్మన్ గా 14 నియోజకవర్గాలు వస్తుండే. మన నక్కా ప్రభాకర్ గౌడ్ గారు ప్రస్తుత ఇప్పుడు కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తా ఉన్నాడు. మరి నక్కా ప్రభాకర్ గౌడ్ ఎక్కడున్నాడో, నక్కా ప్రభాకర్ గౌడ్ గారికి షామీర్పేట్ జెడ్పీటీసీగా ఉన్నప్పుడు మా అక్క 100 కోట్లు, అంటే ఎంతమంది జెడ్పీటీసీలు ఉండరో 33 జెడ్పీటీసీలు, అంటే 3,300 కోట్లు ఇచ్చిన ఘనత మా సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారికి. ఎవరు వచ్చినా కూడా ప్రేమతో ఆప్యాయతో రిసీవ్ చేసుకుంటా. అంటే అంత మంచి అక్క. ఇప్పుడు మీరు మాటలలో చూస్తారు, మాటలు కూడా స్లోగా మాట్లాడుతుంది. మీరు అనుకోవచ్చు అంటే 15 సంవత్సరాల మారదు, మీకు 100కి 100 పాళ్ళు